పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు పాదములు కడుగుదువా అని అతనితో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదము ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతనిని చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప ఏమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఈ మాటలు మనము ఎలాగూ జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని సన్నిధిలో బ్రతికించబడుతున్న అనుభవాలు ఒక రకంగా కనబడుతున్నాయి. ఒక రకముగా కడుగుతున్న అనుభవాలు ఎలాగ ఉండాలి అంటే, దేవునిలో కడగబడే అనుభవాలు. ఆయన నిన్ను ఇస్సోపుతో కడుగుతున్న అనుభవాలు. ఆయన ఏమి చేస్తున్నాడంటే, ఆయన వారసునిగా మార్చుకోవడానికి ఈ పని చేస్తా ఉంటే మీకు అర్థం కాదులే. ఈ పని చేస్తా ఉంటే మీకు అర్థం కాదులే. ఏ విధముగా అర్థమవుతుంది?